మధు టీవీకి స్వాగతం. ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాదు, యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా దేవరా రిలీజ్ కోసం ఎదురుచూశారు. పెద్ద సినిమాలు వచ్చి చాలా కాలం అవడంతో దేవర కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. జనతా గ్యారేజ్ తర్వాత ఆ రేంజ్ కాంబినేషన్ లో దేవర సినిమా రిలీజ్ అయింది. ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ డైరెక్టర్ గా ఈ సినిమా రూపొందింది. దేవర మూవీలో ఎన్టీఆర్ ఎంట్రీ అదిరిపోయింది. ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ కి వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది. జాన్వీ కపూర్ ఎంట్రీ సీన్ కూడా ఆకట్టుకునేలా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్, అండర్ వాటర్ సీక్వెన్స్లు, ఇంటర్వెల్ బ్లాక్ ఫస్ట్ హాఫ్ కి హైలైట్ అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ కూడా యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేశారు. రత్నవేలు సినిమాటోగ్రఫీలో వచ్చిన 2 ఫైట్లు, మూవీలోని సాంగ్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. అమాయకమైన ప్రజలను సాంఘిక విద్రోహ శక్తులకు వాడుకోవడం ప్రతి సినిమాలు అదే చూస్తున్నా కదా. కొరటాల శివ అవునా కదా, ప్రతి సినిమా చూడలే కదా. డైలీ ఒకటే చూపెడితే తింటా, డైలీ ఒకటే ఫుడ్ తింటాను. అందుకే నా ఎన్టీఆర్ అరికిచ్చే సినిమాలో సముద్రం బ్లూ ఉన్నది ఎర్రగైపోయింది, అది అర్థం చేసుకోవట్లా. అది కథ ఏంటి అనేటువంటి ఆ తంగంని లైన్ చేయడం కోసం 3 గంటల సినిమా తీశారా, లేకపోతే మురళీకృష్ణ గారి యొక్క ఆగడాలను చెక్ పెట్టడం కోసం దేవరా సముద్రపు కొండపైన ఉన్నాడా అనేటువంటి రాజమౌళి సెంటిమెంట్ తర్వాత వస్తుంది. పాదఘట్టం 2 లెక్క ఉందా అన్న? పాదఘట్టం 2నా ఇది? పాదఘట్టం కాదు, ఆచార్యాలో మన ఆయన ఉన్నారు కదా, అందులో లేరు కదా. ఈ సినిమా ఆ సినిమా కెమెరా ఇదే కాపీ అమ్మా. సో సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటి అంటే మన ఎన్టీఆర్ గారి యాక్షన్, ముఖ్యంగా సైఫ్ అలీ గారి యాక్షన్. అందరూ ఛత్రపతి 2 అంటా ఉన్నారన్న. ఛత్రపతి 2 అంటా ఉన్నారు. అంటారన్నా, ఛత్రపతి 3 కూడా అంటారు, ఛత్రపతి 4 కూడా అంటారు. దేవర పార్ట్ 2 కోసం వెయిట్ చేసేంత ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఉంది. అర్థమైందా? అడ్డగాడులకు మాత్రమే సినిమా అర్థమవుతుంది. టు బి ఫ్రాంక్ చెప్తున్నా, అడ్డగాడులకు మాత్రమే సినిమా అర్థం నాకు ఇది కాదు. అండ్ ఇందులో విషయం ఏంటంటే జాన్వీ కపూర్ సాంగ్ ఎందుకు వచ్చిందో, ఎందుకు దూరిందో నాకు అర్థం కాలేదు. సాంగ్ ఆ సాంగ్ చూసి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సినిమా మొత్తం తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అట్లా అయిపోయింది ఆ సాంగ్. ఆయన ఎందుకు పెట్టిందో నాకు అర్థం కాదు. అది ఆ ఒకటే డైలాగ్ ఇచ్చారు ఆమెకి, పొంగింది ఉప్పొంగింది పొంగి పొంగిపోయింది. అది అదే ఒకటి సరిపోయింది. ఆయన సముద్రంలో కలిసిపెట్టే బాగుండేది. వరా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి సినిమాలో మంచి హై కనిపించింది. కొరటాల శివ సినిమాలో ఈ పాత్రని చాలా బాగా డిజైన్ చేశారు. టోటల్ గా దేవరా మూవీ మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా నిలవనుంది. 6 ఏళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా దేవరలో కనిపించారు. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీలో అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్లో కనిపించాడు.